ఈ సినిమా ప్రమోషన్ సింగిల్ హ్యాండెడ్గా పాపం నిధి అగర్వాల్ భుజాల మీద వేసుకొని నాకే బాధ అనిపించింది. పాపం ఒక అమ్మాయి తన కెరీర్ తను చూసుకోవాల్సిన అమ్మాయి కూర్చోబెట్టి నాకే సిగ్గు అనిపించింది. ఐ హ్యావ్ టు ట్రూలీ అప్రిషియేట్ యూ. అంటే చాలా పాపం అన్నీ వెళ్తూ ఉంటే నాకు ఇదేంటి సినిమాని అనాథలా వదిలేశారంటే అనిపించింది. సో నాకేమనిపించింది, ఈ సినిమాకి ఎవరు అనాథలా వదలలేదు, నేను ఉన్నానని చెప్పడానికి వచ్చాను ఈ రోజున. నాకు ఎలా అనిపించిందని, ఇందాక నేను వస్తున్నప్పుడు ఎవరు లేరు, వీళ్ళు కూడా ఎవరు లేరు. నేను వచ్చి చాలాసేపు కార్లో కూర్చున్నాను, ఎందుకంటే మళ్ళీ మీరు తిట్టకూడదు, లేట్ వచ్చాడు, నీకు డిప్యూటీ సీఎం అయితే పొగలు వచ్చేస్తాను మీరు అంటారండి. నాకు అట్లా అనిపించలేదు. నాకు ఫస్ట్ టైం ఎందుకు మీడియా నాకు ఎందుకు అలవాటు పోయిందంటే, నేను వచ్చిన కొత్తల్లో ఈ జ్యోతి చిత్ర సితార పేపర్స్ ఉన్నాయి. ఎవరో ఫోటోస్ వేయమంటే దిస్ గా ఈజ్ నాట్ సేలబుల్, ఇంకా అవసరం లేదు అంటే నా ఫోటోలు వేసేవాళ్ళు కాదు. సో నాకేమనిపించింది, సరే ఇంక నేను ఈయన కాడికి నేను ఏమి అంటున్నాను నాకు తెలియదు అని చెప్పేసి మా నిర్మాతలు కూడా ఉండేవాళ్ళు కాదు. సో నాకు పబ్లిసిటీ లేకుండా సినిమాలు రిలీజ్ అవ్వడం అలవాటు అయిపోయింది నాకు.